హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ నవీన్. ఎన్విఎన్ ప్రయాణంకి స్వాగతం. యాక్చువల్గా ఆల్రెడీ మనకు అవ్వ చెప్పింది, ఇది కొంచెం ఇక్కడ అలౌ చేయరు, ఎలిఫెంట్స్ ఇట్లా ఉంటాయి. పైన హిల్ టాప్ పోయిన తర్వాతనే పెరిమూనార్ అన్నది. పెరిమూనార్ అంటే హిల్ మొత్తం లాస్ట్ అనమాట, మూనార్ పెద్ద మూనార్ అని చెప్పేసి. సో అక్కడికి పోయిన తర్వాత మనం కొంచెం టెంట్ వేసుకొని స్టే చేయవచ్చు అని చెప్పేసి అవ్వనైతే చెప్పింది. అట్లనే ఇక్కడ మధ్యలో ఈ బ్రోని కూడా అడిగితే, ఈ బ్రో ఏమన్నాడంటే ఇది కొంచెం ఫారెస్ట్ ఏరియా కన్సిడరేషన్లోకి వస్తుందంట, అండ్ పెట్రోలింగ్ కూడా జరుగుతుంది, ఇక్కడ టెంట్ వేసుకొని స్టే చేయవద్దంట. మీది పోతే కొంచెం అది ఎకో ఫ్రెండ్లీ ఫారెస్ట్ అంట, సో అక్కడ స్టే చేయవచ్చు అంట, టెంట్లు వేసుకొని అలౌ చేస్తారంట. అండ్ చూద్దాం, అందుకే ఒకసారి అక్కడ పైకి పోయి ఆగుదామని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. సో రైట్ నౌ ఇప్పుడు మనం ఏడిపోతున్నామంటే ఎలిఫెంట్ పార్క్ నుంచి మళ్ళీ మూనార్ ఒక టాప్ స్టేషన్ ఉంటుంది అనమాట, అదే హైయెస్ట్ పాయింట్ మూనార్లో. సో అక్కడికి పోదాము. కాకపోతే ఇన్ బిట్వీన్లో కూడా మనం వెతుకుతూ పోదామని అనుకుంటున్నాను అనమాట. ఎక్కడైనా టెంట్ వేసుకొని క్యాంపింగ్ చేసే స్పాట్ ఏదైనా దొరికిందనుకో, సో ఈ రోజుకి అక్కడనే ఎండ్ చేసి అక్కడనే స్టే చేద్దామని చెప్పేసి. సో సైమల్టేనియస్గా వెతుకుతూ ఫస్ట్ అయితే ఎలిఫెంట్ పార్క్ నుంచి మూనార్ టాప్ స్టేషన్కి అయితే పోతున్నాం. కింద ఉన్న బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట కొట్టి నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. నాకైతే పైసలు అయితే ఎక్కువ అయిపోతుంది. అసలు జోబులో క్యాష్ లేకుండా తిరగడం నాకు ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చిందేమో, కానీ అలవాటు అయితే వచ్చింది. ఈ మధ్యలో అసలు జోబులో పైసలు ఉన్నాయా లేవా చూసుకునే ఆలోచన అసలు వస్తలేదు. మొత్తం పీకల మీదకి వచ్చిన తర్వాత ఏటీఎంలు దోలాడుకోవడము అట్లాంటివి చేస్తుంటారు అనమాట. ఏమని మనకి యూపీఐ పేమెంట్లు అలవాటు అయిపోయినాయో అసలు జోబులో క్యాష్ అనేది మనం అసలు పెట్టుకుంటలేము. ఇంకొకటి ఏంటంటే ఆల్మోస్ట్ అందరి దగ్గర కూడా ఉంటాయి అనమాట యూపీఐ పేమెంట్స్, అందరి దగ్గర ఉన్నాయి, అందరు యాక్సెప్ట్ చేస్తారు. వెరీ రేర్. నా ప్రీవియస్ వీడియో చూస్తున్నట్టయితే జాలిగుండె గల అవ్వ అని చెప్పేసి ఒక వీడియో చేసినాను. అలాంటి అవ్వ వాళ్ళ దగ్గరనే అలాంటి వాళ్ళ దగ్గర మోస్ట్లీ జీపేలు ఫోన్పేలు ఉండవు. మ్యాక్సిమం అయితే అందరి దగ్గర ఉంటాయి. కానీ ప్రాబ్లం ఈడ రాదు. ఒక్క ప్లేస్లోనే ఉంటున్నాం మనము, ఒకటే ఊర్లో ఉంటున్నాము, ఒకే సిటీలో ఉంటున్నాం అనుకున్నాం అనుకో, అందరి దగ్గరనైతే ఉంటాయి కంపల్సరీ. ఈజీగా ఏం కావాలన్నా కొనుక్కోవచ్చు, ఏమైనా చేయవచ్చు. కానీ నాలాగా ట్రావెల్ చేసే వాళ్ళకి యూపీఐ పేమెంట్లు లేక ప్రాబ్లం రాదు, నెట్వర్క్ లేక ప్రాబ్లం వస్తుంది. నాది ఒక వీడియో చేశాను నేను, చూస్తే మీరు అట్టుకాడ్ వాటర్ ఫాల్ అని ఒక వీడియో చేశాను. ఆ అట్టుకాడ్ వాటర్ ఫాల్ పక్కనే ఒక టీ స్టాల్ ఉందన్నమాట, చిన్న స్టాల్ అనమాట. సో అక్క దగ్గరకు పోయి నేను అక్క ఫోన్పే ఇరుక్కా అన్న, ఆ అక్క సింపుల్గా నెట్వర్క్ ఇరుక్కా అన్నది. అనగానే నా ఫ్యూజులు ఎగిరిపోయినాయి. నిజంగా ఫోన్లో చూస్తే అసలు నెట్వర్కే లేదాడ. సో వాళ్ళ దగ్గర ఫోన్పే ఉంది, జీపే ఉంది, కానీ నెట్వర్క్ లేదు వాళ్ళ దగ్గర. సో అట్లనే చాలా కొన్ని మస్తు చాలా అయింది నాకు. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది దగ్గర మనం పోయిన తర్వాత వాళ్ళ దగ్గర యూపీఐ పేమెంట్ లేదనుకోండి పర్టికులర్గా వాళ్ళ దగ్గర, కాకపోతే ఎవరో ఒకరు దొరుకుతారు, ఎవరో ఒకరు ఫోన్లో మన దగ్గర వాళ్ళ దగ్గర యూపీఐ పేమెంట్ ఉందనుకో, మనం వాళ్ళకి ఫోన్పే చేసేసి మళ్ళీ వాళ్ళ దగ్గర క్యాష్ తీసుకొని అలాగే ఇవ్వడం, అట్లా కూడా చేసినాం అవసరాలు. సో అట్లా నడుస్తుంది. కానీ నెట్వర్క్ లేకుంటే మాత్రం ఇంకా బ్లాక్ అయిపోయినట్టు అంతే. నెట్వర్క్ లేదు, నీ దగ్గర క్యాష్ లేదు అని అంటే అయిపోయినట్టే అంతే. ఇక ఆల్టర్నేట్ ఆప్షన్ అనేది ఏముండదు. వీళ్ళైతే ఎవరి దగ్గర అడుక్కోవాలి. ధర్మరాజులో ఎవరు అనుకో ఇస్తారు క్యాష్. తర్వాత వేరే దగ్గర పోయిన తర్వాత నెట్వర్క్ వచ్చిన తర్వాత జీపేనన్నా చేయాలి. కొంతమంది హెల్పింగ్ నేచర్ వాళ్ళు ఉంటారు, వద్దంటారు. కానీ మన బాధ్యత అయితే వాళ్ళ మొబైల్ నెంబర్ తీసుకొని తర్వాత జీపే చేయాలి. సో అలాగే అనమాట. ఈ ప్లేస్ని ఇంకొకటి ఏంటంటే ఫోటో పాయింట్ అంటారనమాట. ఇక్కడ ఏంటంటే గుర్రాలని ఇలాగా పెట్టుకొని వచ్చి మనకి గుర్రం సవారీ దానిపైన కూర్చొని ఫోటో దిగవచ్చు. అండ్ కొంచెం దూరం వరకు సవారీ చేస్తారనమాట. లైక్ ఇలాగ గుర్రాలను పెట్టుకొని నిలబడతారు ఈ రోడ్ మొత్తం. అండ్ వెనకాల కూడా బ్యాక్గ్రౌండ్ సూపర్గా ఉంటుంది కాబట్టి మంచి ఫోటో క్లిక్ చేసుకొని ఒక ఫోటోని అయితే తయారు చేసి ఇస్తారు. అందుకే ఫోటో పాయింట్ అంటారు. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమని ఉందా భయ్యా వ్యూ, బాబా సూపర్గా ఉంది. యాక్చువల్గా మౌంటైన్స్ ఆర్ ద స్ట్రెస్ బూస్టర్స్ అంటారు కదా, అది నిజం. అది తెలియదు ఒకటి ఉంటుంది అనమాట. మనకి ఎప్పుడైతే ఈ మౌంటైన్స్ ఇట్లా హిల్ స్టేషన్స్ వల్ల ఉంటామో తెలియకుండానే ఒక ప్రశాంతత అనేది వచ్చేస్తుంది. ఎంత స్ట్రెస్గా ఉన్నా కూడా ఫటక్మని ఎగిరిపోతుంది. అంతెందుకు నా రియల్ టైం ఎక్స్పీరియన్స్ వల్ల నేను కంటిన్యూస్గా నియర్లీ ఒక 16 hours కూడా డ్రైవ్ చేసినాను. అలా చేసినప్పుడు ఏదన్నా హిల్ పాయింట్ ఉంటుంది కదా మధ్యలో, ఫుల్ టయర్డ్ అయిపోయి ఇంకా నిద్ర వస్తుంటుంది అనే సిచ్యువేషన్లలో కూడా ఒక్క హిల్ పాయింట్ స్టార్టింగ్ మనం ఇంకా
హిల్ ఎక్కుతున్నాము అని అంటే తెలియకుండానే లోపల నుంచి మళ్ళీ ఒక కైండ్ ఆఫ్ ఫ్రెష్నెస్ అయితే మొత్తం వచ్చేస్తుంది. నాకైతే చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయింది. ఇది పర్టికులర్గా ఎందుకు చెప్తున్నా అంటే నేను ఎన్నిసార్లు నియర్లీ ఒక 4 to 5 times అన్నా హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఊటీకి వీ హ్యావ్ రీచ్డ్ టు ద ఎలిఫెంట్ పార్క్. ఇదే అనమాట మన ఎలిఫెంట్ పార్క్. సరే లోపలికి పోయి అయితే చూద్దాం ఏముందో. సో ఈ ఎలిఫెంట్ పార్క్లో ప్రైస్ వచ్చేసి 1500 రూపీస్ ఉంది. 500 నుంచి 1500 రూపీస్ అనమాట మనం తీసుకునే యాక్టివిటీస్ బట్టి. సో యాక్టివిటీస్ ఏంటంటే ఎలిఫెంట్ ఫీడింగ్, ఎలిఫెంట్ రైడింగ్ ఇవి అనమాట. సో 10 minutes రైడ్ 1500 రూపీస్ అంటే నాకైతే ప్రైస్ ఎక్కువ అనిపిస్తుంది. ఇది నార్మల్గా నేను చెప్పింది అనే కాదు, రైడ్ కూడా ఎలా ఉంటుంది అని చెప్పేసి జనరల్గా నేను అడిగిన ఇక్కడ వర్క్ చేసే వాళ్ళే నాకైతే చెప్పారు అంతనైతే ఏముండదన్న అని చెప్పేసి. అందుకని నేనైతే లోపలికి పోతలేను. సో ఎవరన్నా ఇప్పటివరకు ఎలిఫెంట్ ఎక్కలేదు, ఒక ఎలిఫెంట్ రైడ్ ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకున్న వాళ్ళు మాత్రం తీసుకొని ఎక్కొచ్చు అనమాట. రైడింగ్ చేసి అది కూడా ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. బట్ ప్రైస్ అయితే 1500 ఎక్కువ. అండ్ ఇంకొకటి ఏంటంటే చూస్తే నాకు అంత బాగా నచ్చట్లేదు అనమాట. అన్ని ఎలిఫెంట్స్కి ఆల్మోస్ట్ చైన్ లేచి కట్టేసి ఎందుకో నచ్చలేదు. సో అందుకని చెప్పేసి నేనైతే లోపలికి పోతలేను. ఇక్కడ నుంచి మనం హిల్ టాప్, సో టాప్ స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోదాం. కింద ఉన్న బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట కొట్టి నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.